మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం. ఒక పక్కన కర్ణాటక, ఒక పక్కన మనకి తెలంగాణలో ఏ విధంగా అయితే ఇచ్చారో దాన్ని అయితే అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీలో మనం చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ఉన్నాయి. కొత్త జిల్లా పరిధిలోనే ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుందా, రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా అనే అంశాలపై ప్రభుత్వ నిర్ణయం అయితే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు 0 ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు. ఇలా జారీ చేసిన టికెట్ అసలు ఛార్జీ ఎంత లెక్కపట్టి వాటిని రియంబర్స్ చేసేలా ప్రభుత్వం ఆర్టీసీని అయితే కోరుతుంది. అయితే టికెట్ ద్వారా నెలకు 500 కోట్ల వరకు కూడా ప్రజెంట్ అయితే వస్తూ ఉందన్నమాట. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు 200 కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఆర్టీసీ తన రాబడిలో నెలకు 125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తుంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న 125 కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన 75 కోట్లను ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అంశాలపైన విధి విధానాలు ఆధారపడి అయితే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట మనకు మొత్తం కూడా. ఈ విధంగా మనకి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అయితే సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.